ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇదైతే తను నాకు లంగా ఓనికైతే క్లాత్ తెచ్చి ఇచ్చిందిరా. చూడండి, చిన్న పాపది, అంటే తను ఒక 5 years అమ్మాయి. మొత్తం కలిసి నాకు 3 మీటర్లు తెచ్చింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ 3 మీటర్ల ఫ్రాక్ని ఇలా అయితే తీసుకోండి. చూడండి, ఇది 3 మీటర్స్, 3 మీటర్ల ఫ్రాక్ని ఇలా అనేసి ఫస్ట్ అమ్మాయి లంగా సైజ్ వచ్చేసి కొలవండి. తన లంగా సైజ్ తనైతే నాకు సైజుకి ఇది ఇచ్చింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే ఫస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలా తీసుకొని తన పొడుగు వచ్చేసి ఇలా కొలుసుకోండి. పొడుగు చూడండి 25 ఉంది తన పొడుగు వచ్చేసి. అంటే మనం అమ్మాయి ఒక ఇంచు ఎక్కువ పెట్టమన్నదిరా. చూడండి, దాన్ని బట్టి మనం పెడదాం. ఇదిగోండి 25 అంటే 26 పెడుతున్నాను నేను. 26 కాడికి మొత్తం ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇది పై పార్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, నేను ఎత్తానది ఇలా కట్ చేసినాక మీరు అనొచ్చు, అక్క 25 ఉంటే మీరు 26 ఒప్పించుకుంట్లలో కూడా పోతా అనొచ్చు. కానీ పైన 2 పట్టీ వస్తుందిరా, అందుకనేసి నేను 26 పెట్టినాను. మీకు లాస్ట్ ఫైనల్ దాకా చూడండి, మీరు కంపల్సరీ అయితే నీట్గా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేశాను కదా, నీట్గా ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం తనకు ఫుల్ హ్యాండ్స్ అనేసి కొద్దిగా క్లాత్ తీస్తున్నాను. నేను తన హ్యాండ్ సైజుని బట్టి అయితే నేను కాస్త క్లాత్ తీస్తాను. చూడండి, ఇలా పెట్టుకోండి. తన హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ అన్నది అమ్మాయి, అందుకనేసి నేను ఫుల్ హ్యాండ్స్ అనేసి కొద్దిగా తీస్తున్నాను. 3 మీటర్లు ఇచ్చిందని చెప్పాను కదా నేను. ఇది పై పార్ట్ ఇది అయిపోయింది. చూడండి, ఇది పై పార్ట్ అయితే మనం 26 తీసుకున్నాం కదా, కింద పార్ట్ మాత్రం 23 మాత్రం తీసుకోండి. అంటే 23 తీసుకుంటే కిందది 23 కాడ ఇలా నేను కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా చూడండి, ఇవి నేను 4 మడతలు వేసి ఒకటేసారి కట్ చేశాను, అందుకనేసి అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనకు లంగా అయితే అయిపోయింది. లంగాది కిందిది ఓకే. దానికి పట్టీ ఉంటుంది. పట్టీ వచ్చేసిన తర్వాత ఇది హ్యాండ్స్కి, తన హ్యాండ్స్కి ఇవి తీసాను. ఇప్పుడు మనం పై పార్ట్ చూడండి, ఈ పై పార్ట్కి అయితే నేను తీసుకుంటున్నాను. నువ్వు ఇలా 4 మడతలు వేయండి పై పార్ట్. ఇప్పుడు తను ఇచ్చిన అమ్మాయి సైజు బ్లౌజ్ తీసుకొని తన సైజ్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చింది. అందుకనేసి ఫస్ట్ చుట్టూరా మన బ్లౌజ్ కటింగ్ దగ్గర చుట్టూరా కొలుచుకోండి. 20 ఉంది అంటే 20 ఉంది. 20ని 4 భాగాలు చేస్తే 5 వస్తుంది. ఇదిగోంటే 5 కాడ ఇలా మార్కింగ్, అలాగే కుట్లల్లోకి మార్కింగ్. ఇమ్మాయికి డాట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి. నేనైతే 2 పెడుతున్నాను కుట్లల్లోకి. అలాగే ఎత్తుకప్పు కొలిచండి. ఎత్తుకప్పు వచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఎత్తుకప్పు వచ్చేసి చూడండి 10.5 ఉంది. మనం 11.5 ఒక ½ ఇంచ్ ఒక పెట్టడం అన్నది, అందుకనేసి మనం 11.5 లేదా 11 పెడుతున్నాను నేను. చంక వచ్చేసి 5, చంక డౌన్ వచ్చేసి 5 కాడ మార్కింగ్ పెట్టుకోండి. చంక డౌన్ 5 ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను 5 పెట్టాను కదా, మీరు 5.25 పెట్టండి. చంక లూజ్ వచ్చేసి 5.25 కుట్లలో క్యాచ్ తీసి ఇలా పెట్టేసి ఇప్పుడు గల్ల వచ్చేసి చిన్న పాప కదరా 1.5
1.5 కాడ షోల్డర్ 2.5, 1.5 గల్ల షోల్డర్ 2.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇలా కొట్టేసి ఇలా అనండి. ఇప్పుడు గల్ల వచ్చేసి ఇలా. ఇప్పుడు అమ్మాయి బ్యాక్ పార్ట్ గల్ల తీసుకోండి. ఫ్రంట్ అయితే ఇలా ఇలా కొలుచుకోండి. ఫ్రంట్ ఇలా రౌండ్, అమ్మాయి రౌండ్ ఇచ్చేసింది. బ్యాక్ అయితే చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టేసినాక మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్కి తీసుకుందాం, ఇది బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు తన బ్లౌజ్ తీసుకోండి. బ్లాక్ ఇచ్చులో పెట్టి ఇలా ఇలా కొలిచాను. కొలిచాక ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 1.5 అన్న కదా, బోట్ నెక్ కాబట్టి 2 కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది. చిన్న అమ్మాయి కదా, 2 కాడ ఇలా మార్కింగ్ పెట్టుకోండి. బోట్ నెక్ అనుకున్న వాళ్ళు మాత్రమే 2 పెట్టండి. నార్మల్ గల్ అయితే 1 పెట్టండి, 1.5 పెట్టండి. ఇలా అనేసి ఇప్పుడు ఇలా రౌండ్ బోట్ నెక్ చూడండి, నేను కట్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ కూడా తను బోర్డు పెట్టామన్నది, అందుకనేసి నేను ఫ్రంట్ కూడా 2 పెడుతున్నాను కదా. ఇలా కొలుచుకోండి, ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మీరు ఎక్కడ స్టిచ్ చేయకండి. నేను అలాగే కటింగ్ వీడియో కూడా పెడతాను, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను. ఇప్పుడు మనం పై పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా వేసుకోండి. పై పార్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇలా కట్ చేసేయాలి. ఇందులోనే మనకు 2 పార్ట్స్ అయితే వస్తాయి, ఫ్రంట్ అలాగే ఇదిగోండి బ్యాక్, ఇదిగోండి ఫ్రంట్. అయిపోయాయి కదా. మనం ఇప్పుడే హ్యాండ్ కటింగ్ అయితే పెడతాను. 4 మడతలు వేసాను. వేసాక ఇప్పుడు తనకి సైడ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ కుట్లలో కొద్దిగా వదిలేసుకోండి. ఇప్పుడు తన సైజుని బట్టేసి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లేదు మీకు టేప్లలోనే చూపించమంటే టేప్లలో కూడా చూపిస్తాను. అక్కడ నుంచి చూడండి, చూస్తాను. తన సైజ్ వచ్చేసి 9, అంటే 9 కాదు 8, 1 ఇంచు కుట్లలో పెట్టాను. ఇంకా డౌన్ వచ్చేసి 2.5. మీకు అర్థం కావాలనేసి అయితే మొత్తం చూస్తున్నాను. కుట్లలోకి వచ్చేసి ఇంచ్. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ హ్యాండ్ కటింగ్. ఇవి హ్యాండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేశాను కదా, మీకు హ్యాండ్స్ అని చూపించాను. ఇదిగోండి, ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వేసుకోవాలి.
అక్క ఇది సరిపోదని మీరు అనొచ్చు, కానీ అట్లు పడతాయిరా మనం వేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ లంగా చిన్నగా అవుతుంది కదా, మంచిగా రాదు. అందుకనేసి అయితే నేను దీనికి పీస్ అట్లు వేస్తాను. హ్యాండ్స్ అయితేనే ఇంకా మనం స్టిచ్చింగ్ వీడియో పెడదాం.